నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. మరో 2.5 నెలల్లో ముగియనుండడంతో ప్రస్తుత పాలక వర్గానికి ఇది చివరి కౌన్సిల్ సమావేశం కానుంది. 95 ప్రశ్నలు, 46 ఎజెండా అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు కౌన్సిల్ మీటింగ్కు నగరానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇక కౌన్సిల్ మీటింగ్ కోసం కార్పొరేటర్ల నుంచి అధికారులు ప్రశ్నలను స్వీకరించారు. గడిచిన 5 ఏళ్లలో చేసిన పనులపై ఈ కౌన్సిల్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. హెచ్సిటి పనులు, ఎస్ఆర్డిపి పనులు, స్ట్రీట్ లైట్లు మెరుగైన నిర్వహణకు తీసుకున్న నిర్ణయాలపై చర్చ జరగనుంది. ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ బ్రేక్ఫాస్ట్ క్యాంటీన్లతో పాటు ఈసారి బతుకమ్మను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కడం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా ఇప్పటికే తమ పార్టీ పెద్దలతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు భేటీ అయ్యారు. చివరి కౌన్సిల్ మీటింగ్లో అయినా ఎలాంటి గొడవలు లేకుండా సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కాంగ్రెస్ సభ్యులు కోరుతున్నారు. మరోవైపు నగరంలో ఉన్న సమస్యలపై నిలదీయడానికి బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు సిద్ధమయ్యారు. నగరంలోని 9,292 ఎకరాల పరిశ్రమల భూములపై సీఎం రేవంత్ కన్నుపడిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. స్టీల్ పీ పాలసీ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఇక మొదట ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ తలసాని నివాసానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేరుకుంటారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి తలసాని ఆధ్వర్యంలో ప్లకార్డుల ప్రదర్శనతో జీహెచ్ఎంసీ కార్యాలయానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు రానున్నారు. భూ వినియోగ మార్పిడి పేరుతో దేశంలోని అతిపెద్ద భూకంప కోణాన్ని సర్కార్ తెరలేపిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. ఈ రోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, నగర పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి చేరుకుని అక్కడి నుంచి ప్లకార్డ్స్ ప్రదర్శనతో జిహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ముఖ్యంగా ఎల్టీపీ పాలసీపై కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయబోతుంది. హైదరాబాద్ నగరంలో 9,292 ఎకరాల పరిశ్రమల భూములకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, అతని అనుచరుల కన్ను పడిందంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఆరోపించారు. 30% భూములను అమ్మాలని చూస్తున్నారు. దాని ద్వారా పెద్ద ఎత్తున
5 లక్షల కోట్ల కుంభకోణానికి రేవంత్ రెడ్డి సర్కార్ తెరదీసిందంటూ ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై చర్చ జరగాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయబోతుంది. దీనికి సంబంధించి నిన్న తెలంగాణ భవన్లో గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ముఖ్యంగా ఇప్పటికే జిహెచ్ఎంసీ పదవీ కాలం ముగియబోతుండటంతో ఈ 5 ఏళ్లలో జిహెచ్ఎంసీలో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నాము. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధికి కృషి చేశాము. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నగర సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఫైట్ చేశారంటూ కూడా కేటీఆర్ సమావేశంలో ప్రస్తావించారు. మరోవైపు భూ వినియోగ మార్పిడి పేరుతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ రెడ్డి సర్కార్ తెరదీయబోతోంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా అటు కౌన్సిల్లో ఇటు బయట పోరాటం చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ రోజు జరిగే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడంతో పాటు దీనిపై చర్చ జరగాలి. జిహెచ్ఎంసీ కౌన్సిల్లో చర్చ జరిగి దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టబోతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమల భూములు బదలాయింపు చేయాలంటే 100%, 200% ఫీజులు చెల్లిస్తేనే బదలాయింపు చేశాము. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం 30% ఫీజుకే భూ బదలాయింపు చేస్తామంటూ చెప్పి మిగిలిన శాతం ఫీజును సొంత ఖర్చుల కోసం అంటే కాంట్రాక్టులకు, కమిషన్ల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఉపయోగిస్తుందంటూ కేటీఆర్ ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చినప్పటికీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ దాదాపు 9,292 ఎకరాల భూమికి సంబంధించి రియల్ ఎస్టేట్ చేయడం కోసమే ఈ భూమిని బదలాయింపు చేసిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్లో బీఆర్ఎస్ పార్టీ నిరసనలు తెలపాలని డిసైడ్ అయింది. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.